మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన కుడి వచ్చి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వాక్యం చదువుకుందాం ఒకసారి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వాక్యం. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. చాలు మా థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మకస్తుడైన దేవా, మీకు వందనాలు. ఈ రాత్రి మీ వాక్యంతో మా అందరితో మాట్లాడబోతున్నందుకై హృదయాంతరంగాల నుంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తూ మా ప్రాణాత్మ దేహాలు మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోను ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు. అది ఏంటయ్యా అంటే, మనిషికి ఒక సహవాసం కావాలంట. మనిషికి ఒక సహవాసం కావాలి. అందుకనే దేవుడు ఆ 2 ఫ్యాన్లు ఆపేనా మా లోకంలోకి వస్తారు వాళ్ళు. అందుకని యేసు ప్రభు వారు ఆదామును చేసినాక ఏదైనా చేస్తే బాగుండని ఆలోచించి స్త్రీని కలుగు చేశాడు. స్త్రీలు కలుగు చేసిన తర్వాత వాళ్ళిద్దరి సహవాసం చాలా బాగుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే వాళ్ళిద్దరి సహవాసంలో నష్టపోవటం గల కారణం ఏంటంటే, వాళ్ళు జ్ఞానవంతులు మాటలా. అర్థమైందా మీకు? వాళ్ళు నష్టపోవటం గల కారణం ఏంటంటే, జ్ఞానవంతులు మాటలా. జ్ఞానం లేని వారి మాట వింటాన్ని బట్టి వాళ్ళ సహవాసం వల్ల కొంత నష్టం జరిగింది. కొంతమంది స్త్రీలు మొత్తుకుంటూ ఉంటారు భర్తల్ని, అయ్యా తాగబాకయ్యా అని. చెన్నైలో ఒక కుటుంబం భార్య భర్త ఇద్దరు కష్టపడి పని చేసుకుని బతుకుతూ ఉంటారు. బిడ్డ ఇద్దరు కూడా చదువుకుంటున్నారు. కొడుకేమో చిన్నపిల్లోడు, పెద్ద అమ్మాయి ఏమో కాలేజ్ చదువుతూ ఉంది. ఇప్పుడు ఏమైంది, రోజు పనికి పోతే దగ్గర ఇద్దరు భార్య భర్తలకి 1700-1800 కూలి వస్తుంది. ఇద్దరు భార్య భర్తలకి రోజు 1700-1800 కూలి వస్తుంటే రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడుతున్నారు. కూలి వస్తుంది. వస్తానే రోజుకి 500 మంది అవుతున్నాడు. ఈ భార్య రోజు చెప్తుంది, అయ్యా నువ్వు అట్ట తాగబాకయ్యా. ఆ తాగడానికి డబ్బులు లేకపోతే వారాలు కట్టే కాడ పోయి డబ్బులు తెచ్చుకొని తాగటం, వాళ్ళకి 500 తెచ్చుకొని 1000 రూపాయలు వడ్డీ కడతాం. ఇలా చేసుకొని చాలా డబ్బులు వేస్ట్ చేసేవాడు. ఆ భార్య పాపం రోజు చెబుతూ ఉంటుంది. ఎన్లా తీరా ఈ పక్క పిల్లని కాలేజీ చేర్పించాలి, 1,10,000 రూపాయలు కట్టాలి. కడదామంతా ప్రిపేర్ అయిపోతున్న సమయంలో ఈయన పడిపోయాడు. ఈయన హాస్పిటల్ తీసుకుని పోయారు. 3 లక్షలు కావాలి. 3 లక్షలు పెడితే భర్త బతుకుతాడు. 1,10,000 కడితే పిల్ల చదువుకుంటుంది. ఏం చేయాలి? ఆ స్త్రీ చెప్పిన మాట కనుక భర్త వింటే ఎంత బాగుంటుంది. అంటే జ్ఞానవంతుల మాట వినటం వల్ల, జ్ఞానవంతులు సహవాసం చేయటం వల్ల బాగుపడతాదే కానీ చెడిపోదు. అర్థమైంది నేను చెప్పేది మీకు? వీళ్ళు ఎవరు ఆలోచించే వాళ్ళు ఉన్నారు? జ్ఞానుల సహవాసాన్ని కోరుకునే వాళ్ళు ఎవరు? జ్ఞానుల పొందుని కోరుకునేది ఎవరు? జ్ఞానులతో సహవాసం స్నేహం చేసేవాళ్ళు ఎవరు? నన్ను మెచ్చుకుంటే వాళ్ళతోనే మన సహవాసం. నీకు అనుకూలంగా ఉంటే, నాకు అనుకూలంగా ఉంటే వాళ్ళతోనే సహవాసం. అంతేగాని జ్ఞానుల సహవాసం చేయం. బైబిల్ చెప్పిద్ది, వ్యభిచారుల సహవాసం వ్యభిచారులుగా తయారు చేసిద్ది. జ్ఞానుల సహవాసం, అబద్ధికుల సహవాసం దేనికి దానికే.
బట్టల షాప్లో ఆయన పనిచేస్తున్నాడు. పనిచేస్తుంటే నిన్న మాట్లాడుతున్నాడు నాతోటి ట్రైన్లో. సార్ మా వాళ్ళు ఇలా చేస్తున్నారు సార్ అని చెప్తున్నాడు నాతోటి ఆయన. ఏంటంటే బట్టలు మొత్తం వస్తారు కస్టమర్లు, వాళ్ళకందరూ చూపిస్తాడు. చూపించినాక ఆయన మడతేయమని చెప్పేసి అని ఆ బట్టలు మొత్తం మడతేసి పెట్టుకోమని చెప్పేసి అని బయటికి వెళ్ళటానికి, టీ తాగటానికి, వస్తే మాట్లాడటానికి బయటికి వెళ్తాడంట. వచ్చేలేక అంతే ఉంటాయంట బట్టలు. వీళ్ళు అడుగుతారంట, ఏంద్రా నీకు చెప్పాను కదా పని చేసుకుని కూర్చోండిరా, పని చేసుకుని మాట్లాడుకుని అంటే, సార్ మీరు బలివాళ్ళు సార్, మేము నీట్గా మడతేసాం, కానీ ఈ మడతలు బాగలేవు అని చెప్పేసి మళ్ళీ తీసేసేసి మళ్ళీ మడతైపోతున్నాం, అందరూ మీరు వచ్చారంటారంట. అంటే తెలివి కల అబద్ధం, జ్ఞానంతో కూడిన అబద్ధం అది. బట్టలు మేము మడతేసాము, ఈ మడతలు బాగలేవు, కస్టమర్లు ఆకర్షించబడరని, కస్టమర్లు ఆకర్షించబడక మేము మడతేస్తామని చెప్తున్నారంట. ఈ ఓనర్ గారికి ఏం మాట్లాడతాడు? మోసం చేసే జ్ఞానం కాదు అది, పాడు చేసే జ్ఞానం కాదు అది. ఏ జ్ఞానం సంపాదించుకోవాలి మనం? జ్ఞానవంతులు జ్ఞానం సంపాదించుకుంటే మనం బాగుపడతాం. జ్ఞానవంతులు సహవాసం చేసిన వాడు జ్ఞానవంతులుగా మార్చబడతాడంట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యం. ఎవరితోటంట? అవిశ్వాసులు ఎవరు, విశ్వాసులు ఎవరు? అమ్మా, అవిశ్వాసులు ఎవరు, విశ్వాసులు ఎవరు? తెల్లచీర కట్టుకుంటే విశ్వాసులు, నల్లచీర కట్టుకుంటే అవిశ్వాసులా? మోకరించి ప్రార్థన చేస్తే విశ్వాసులు, బాస్పడేసుకొని ప్రార్థన చేస్తే అవిశ్వాసులా? మీరు చెప్పండి తర్వాత. విశ్వాసులు ఎవరు, అవిశ్వాసులు చెప్తే నేను రాసి పెట్టుకొని ఫాలో అవుతారు ఎప్పటి నుంచి. నీతిమంతులు ఎవరు, దుర్నీతిపరులు ఎవరు? వెలుగులో ఉన్నవాళ్ళు ఎవరు, చీకట్లో ఉన్నవాళ్ళు ఎవరు? క్రీస్తునకు బెలియాలునకు ఏం సంబంధం? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము, అందుకే దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విశ్వాసులు అవిశ్వాసులతో స్నేహం చేయకూడదంట. క్రీస్తు బెలియాలు, దేవాలయము విగ్రహాలు. జాగ్రత్త వినాలి. ప్రభు త్వరలో రాబోతున్నాడు. సంఘాన్ని ఆయన గ్రేడ్ చేసుకుంటున్నాడు. ఒక వ్యక్తి అన్నం వండటానికి మట్టి గడ్డలు బియ్యం ఎలా వేరు చేసుకుంటాడో, ఒడ్లు బియ్యం ఎలా వేరు చేసుకుంటాడో, రాళ్ళు బియ్యం ఎలా వేరు చేసుకుంటాడో, అలాగనే ఒక రైతు పొట్టుని మంచి గింజల్ని ఎలా వేరు చేసుకుంటాడో, నా దేవుడు కూడా గొర్రెల్ని మేకల్ని వేరు చేసుకుంటా రాబోతున్నాడు. నా బైబిల్ చెబుతున్న మాట ఏం తెలుసా? ఆయన చేతిలో చీపురి చాట ఉందంట. ఏముంది? చీపురి చాట. శుభ్రం క్లీన్ చేస్తాడు, ఎక్కడ కొట్టేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డ జ్ఞాపం చేసుకోవాలి. ఈ రాత్రి నేను ఒక మాట చెప్తాను మీకు. ఏంటంటే, మన సహవాసము ఎంత విలువైందో తెలుసా? మనం కరెక్ట్ పర్సన్తో కనుక సహవాసం చేయగలిగితే, కరెక్ట్ వ్యక్తితో కనుక మన సహవాసం చేయగలిగితే, మన జీవితాలు ఆత్మీయంగాను భౌతికంగాను మన కుటుంబానికే కాదు అనేక కుటుంబాలకు దీవెనకరంగా మార్చబడతాయి. ప్రజల మన కుటుంబానికే కాదు అనేక కుటుంబాలకి దీవెనకరంగా మార్చబడతాయి. బైబిల్ తెరిచి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం చదివే ముందు లూకా సువార్త చదవండి. 23వ అధ్యాయము 39 వచ్చిన చదవండి. అక్కడ మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 39 వచ్చిన. అమ్మా, వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండోవాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే.
మనము చేసిన వాటికి మనము అందరూ చెప్పండి ఒకసారి, ఇంకొంచెం దగ్గర చెప్పండి. మనము చేసిన వాడికి ఇవి సరిపోయినాయి. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమని. ఇప్పుడు నాకు చూడండి, ఇదంతా మీకు తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ మీరందరూ వింటా ఉన్నారు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. వాళ్ళతో కలిపి యేసు ప్రభువారు, లోక పాపములు మోస్తున్నటువంటి ప్రభువారు, ఏ తప్పిదము లేనివారు, నిష్కలంకుడు, ఎండిపోయిన భూమిలో లేత మొక్క వలె పెరిగినటువంటి ఒక వ్యక్తి దొంగల మధ్యలో సిలువ వేయబడ్డాడు. ఎంతమంది దొంగలు చెప్పండి, చెప్పాలి. నేను అంటాను, ఇద్దరు దొంగలు ఉన్నారు కదా, కొన్ని సంవత్సరాల పాటు ఇద్దరు కలిసి దొంగతనం చేశారు, కొన్ని సంవత్సరాల పాటు ఇద్దరు కలిసి తాగారు, కొన్ని సంవత్సరాల పాటు ఇద్దరు కలిసి ఏమేమి చేయకూడదో అన్నీ చేసేసుకున్నారు. ఆ ఇద్దరు దొంగలు కలిసే సిలువెక్కేశారు, అరెస్ట్ చేయబడ్డారు, సిలువెక్కేశారు. అయితే ఒక్కడికి మాత్రం ఆ సిలువ పైన ఒక వ్యక్తితో సహవాసం చేయాలనిపిస్తుంది. ఒకడి ఇంకదే బతుకు, ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని సిలువలు మోసుకున్నా సరే. ఒకళ్ళని అడిగారు కొన్ని 2-3 సంవత్సరాల క్రితం, ఏమడిగారంటే మీ మినిస్ట్రీ పేరు చెప్పన్నారు. సిలువ సాక్షి పరిచర్య అన్నాను. ఏ సిలువ అన్నారు. హల్లెలూయా, వినపడిందా? ఏ సిలువ అన్నారు నన్ను. నేనేం చెప్పాలి? అమ్మా ఏ సిలువ అన్నారు. అప్పుడు చెప్పాను, హోలీ క్రాస్ విట్నెస్ మినిస్ట్రీస్ అని చెప్పాను. అంటే పరిశుద్ధ సిలువ సాక్షి పరిచర్య. అప్పటి నుంచే నేను ఆ పేరుని అలా మార్చా. మీకు తెలియదు, మీరు అడగను కూడా అడగరు. ఎందుకు ఈ పేరు పెట్టారు మీరు అడగరు. పాప మీరు చాలా మంచోళ్ళు, మీరు యేసు రక్తం వేయించే సిలువ సాక్షి వాళ్ళు అంటారు, ఏ సిలువ? దొంగలు నేసిన సిలువ, యేసు ప్రభు నేసిన సిలువ. అసలు వాడికి అవకాశం ఇవ్వకుండా మనం ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధ సిలువ సాక్షి పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నేసిన సిలువ సాక్షి. ఆ సిలువకు సాక్షులం మేము. సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభుకు సాక్షులం మేము. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభుకు సాక్షులం మేము. వారు బహుబలంగా ప్రభువైన యేసు క్రీస్తు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చి పలికిన మాటలకి మేము సాక్షులం. అపోస్తుల కార్యం 4:33 మేము సాక్షులం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన అంటాడు, ఏ సిలువ? నాకే అసలు ఆలోచన రాలా, నాకే రాలేక అసలు మీకేం వచ్చింది? ఏ సిలువ అబ్బాయి? పరిశుద్ధ సిలువ, పరిశుద్ధమైన సిలువ, పరిశుద్ధుడైన యేసు ప్రభుని వేసిన సిలువ. యేసు ప్రభుని సిలువేస్తున్నారు. ఆ దొంగల్లో ఒకడు మార్పే లేదండి అసలు. నేను అంటున్నాను, జాగ్రత్తగా నానమ్మా, కొన్ని పరిస్థితులు మనకి పాఠాలు నేర్పడానికి వస్తాయి. కొన్ని పరిస్థితులు మనకి బోధించడానికి వస్తాయి. కొన్ని పరిస్థితులు మనం నడవలసిన మార్గాన్ని నడిపించడానికి వస్తాయి. ఆ సమయంలో మనం ఏం చేయాలి అంటే దాని నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి. దాని నుంచి ఒక పాఠం నేర్చుకొని ఆ పాఠము ద్వారా ప్రాముఖ్యమైన వారిగా మనం మార్చబడాలి. నీ జీవితం నీకు ఒక పాఠం కాదా? ఇంకా మనం జ్ఞానంగా ప్రవర్తించకపోతే ఎట్లా? జరిగిపోయిన సంవత్సరాలు, జరిగిపోయిన నెలలు, జరిగిపోయిన వారాలు, జరిగిపోయిన దినాలు ఎలా గడిచిపోయినాయి? అయ్యో భర్త తాగుపోతాడే, నా బిడ్డలను అలా పెంచకూడదు. చూడండి, ఒక కుటుంబం చూస్తుంటే ఎంత ఘోరంగా మార్చబడిపోయింది. ఈరోజు ఏమైంది? సమాధానం ఉందా? సంతోషం ఉందా? ఇంకా 10-20 సంవత్సరాల్లో చెప్పుకోవడానికి పుట్టగతులు లేకుండా పోతాయి. కంపల్సరీ చేయొచ్చు. ఒక పక్కనేమో బైబిలు, పరిచర్య, సేవ,
ఒక పక్కనేమో వడ్డీ, న్యాయమైన వడ్డీ 5 రూపాయలు. ఎప్పుడు మేము చిన్నప్పుడు వాడు 20 రూపాయలు అంటాడు ఈ వడ్డీ. ఇప్పుడు తీసుకునే వెళ్ళ పలవలేదు 20 రూపాయలు. మేము చిన్నప్పుడు 5 రూపాయలు వడ్డీ పరిస్థితి ఏంటి చెప్పండి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ ఇద్దరు దొంగల్లో ఏమి చూస్తే మార్పు వచ్చింది? అసలు మనకు మార్పే రావట్లేదమ్మా. నా బాధ అదే, అసలు మార్పే రావట్లా. ఏమి చూస్తే, ఇందాక జోసెఫ్ వస్తే జోసెఫ్తో మాట్లాడుతున్నాను. చిన్నపిల్లలు లిట్ని కూర్చుంటారు అమ్మా, కూర్చోరా, ఆ లిట్ని చేపెట్టి కలుపుతారు కలపరా, పాస్ పోతారా, పాసం కదిస్తారు కదిలీరా. ఆ పిల్లోడికి 10 సంవత్సరాలు వచ్చినాక ఆ పని చేస్తారా? ఆ పని చేస్తున్నావు నువ్వేమోడివి, నేనేమనాలి? ఆ పని అమలు చేస్తున్నావు అనుకో, నేనేమనాలి చెప్పాలి? మైండ్ పోయినోడు అనాలి, మెంటలోడు అనాలి, తెక్కలోడు అనాలి, పిచ్చోడు అనాలి, పనికి మాలోడికి అయిపోయింది, వాడికి మైండ్ పనిచేయట్లేదు అనాలి. ఇంకంతే. ఇంకా అలాగే చేస్తుంటే మొన్న ఒక అబ్బాయి అంటున్నాడు, గబక్కన అన్నలే సార్ అంటున్నాడు. గబక్కన పోలీసు ముందు అంటావా? గబక్కన పోలీసు అంటావా? గబక్కన అన్నలే సార్ అంటావా? పాస్ పోసుకో, బెల్ట్ తీసుకొని కొడితే కేకలు ఇంటికి ఉనిపడాలి, 300 కిలోమీటర్లు పడాలి. అక్కడ ఎలా తాగుని మాట్లాడాలిలే, తాగుని పోలీసు మాట్లాడతావా? కానిస్టేబుల్ ముందు మాట్లాడతావా? తాగి ఏదో తెలియకనలే, తాగు గంటలు కాదు అది. ఆ ఇద్దరు దొంగలు నేను అంటాను, ఆ ఇద్దరు దొంగలు ఏం చేస్తున్నారు? ఒకడికి వచ్చిన మారు మనస్సు ఒకడికి ఎందుకు రాలేదు అంటే, ఈ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఈ వ్యక్తికి మంచి చెడి అనే జ్ఞానం తెలుసు, కానీ ఆ జ్ఞానాన్ని చెప్పుకొని ఆ అజ్ఞాని మూర్ఖుడితో సహవాసం చేస్తున్నాడు అంతే. అవతల దొంగ ఏం చేస్తాడో తెలుసా? వాడు మారు మనస్సు లేదు, వాడికి ఎన్ని చూసినా మార్పే లేదు. ఈ మారిన వాడు ఉన్నప్పటికీ కూడా వాడు చేస్తాడు తెలుసా? వాడు తాగుబోతాడు, తిరిగిపోతాడు, దొంగతనం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు, నీకు తెలుసు. వీడికి కూడా వద్దని చెప్పట్లా, వాడితో ఏకపించుకుంటున్నాడు. కానీ చివరిసారి అవకాశం వచ్చింది. చివరిసారి యేసు ప్రభు వాడి ముందు నుంచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు నుంచున్నా కానీ మార్పు లేదు మా పనికి మనోడికి. యేసు ప్రభు సులువు మీద నుంచున్నా కానీ మార్పు లేదు వాడికే. ఈరోజు చాలామంది ఇంతే ఉన్నారు. నేను రోషంగా మాట్లాడుతున్నాను. యేసు ప్రభు ముందు నుంచున్నా కానీ మార్పు లేదు వాడికి. సిలువలో ఉన్నాడే, ఆయన ముఖం చూస్తుంటే పాపం లేని వాడని తెలియట్లేదా? అయ్యో, మేకులు కొడతానికి యేసు ప్రభు వారు మేకులు కొడతానికి కాలు మీద కాలు పెట్టాడంట. రోమా లెక్కల ప్రకారం 2 చేతులకు 2 మేకులు, 2 కాళ్ళకు 2 మేకులు, 4 మేకులు ఇస్తే ఆ కొండల్లో కొట్టుకుంటూ తీసుకొస్తున్నప్పుడు జనం మధ్యలో ఒక మేక ఎక్కడో ఎలాగో మిస్ అయిపోయిందంట. ఆ మిస్ అయిపోయిన సంగతి కనుక రాజుగారికి తెలిస్తే ఆ మిస్ చేసిన వాడిని కూడా చంపేస్తారు. ఏం చేయాలి తెలియక టెన్షన్ పడిపోతున్న సమయంలో యేసు ప్రభు వారు 2 కాళ్ళు ఇలా పెట్టుంటే, రేపు మిమ్మల్ని థామస్ మౌంట్ తీసుకెళ్తాను, త్రోమగా సమాధికి తీసుకెళ్తాను, రేపు మీరు చూడండి బాగా ఆ పరిశుద్ధమైన స్థలాన్ని చూడండి. అలా ఆ 2 ఒక కాళ్ళ మీద కాళ్ళు ఇలా పెట్టేసాడంట, 2 కాళ్ళు కలిపేసి మేకు కొట్టాడంట. అతను ప్రాణాన్ని రక్షించాడు. ఇదంతా చూస్తున్న దొంగ అంటాడు, అయ్యా మేమంటే ఓకే, నీకు తగింది కాదు. యేసు ప్రభు ముందు నుంచున్నా కానీ మార్పు లేదు, మనుషులకి మార్పు లేదు. పౌలు అంటాడు, నేను బోధించిన తర్వాత అలాగూ ఉన్నాయో లేవని చెప్పేసి అని కొరింథీయులు ఏం చేశారంట? ఇంటికి పోయి పరిశోధన చేశారంట. లేఖనాల్ని పరిశోధన చేశారు. చర్చిలో బైబిల్ చదివితే ఇంకెప్పుడు చదువుతావు మాకు తెలియదు బైబిల్. నేను చెప్పాను ఇందాక జోసెఫ్ వస్తే, బాబు జీవితాంతం చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవితాంతం చేయాలి. నువ్వు మా కోసం చచ్చిపోయని చెప్పేసి అని రొమ్ము కొట్టడం కాదు. చెప్పాలి. జైలుకు పోయేటప్పుడు సంతోషం ఉంటుందా? జైలు నుంచి వచ్చేటప్పుడు సంతోషం ఉంటుందా? చెప్పమా. జైలుకు పోయేటప్పుడు సంతోషమా? జైలు నుంచి వచ్చేటప్పుడు సంతోషమా? చెప్పండి అమ్మా. అప్పు చేసేటప్పుడు సంతోషమా? అప్పు తీర్చేటప్పుడు సంతోషమా?
అప్పు చేసేటప్పుడేమో సంతోషం, జైలుకి పోయేటప్పుడేమో కష్టం. జైలు నుంచి వచ్చేటప్పుడు యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు, మరణాన్ని గెలిచాడు, సంతోషించవలసిన సమయంలోనేమో గడ్డలు పెంచుకొని ఎప్పుడెప్పుడు 3 తిందామని చెప్పేసి అనుకొని పెళ్ళిళ్ళు వద్దంట. మరి పిల్లలు ఎట్ట పడుతున్నారు అర్థం కావట్లా. ప్రతి హాస్పిటల్ బిజీగానే ఉంది. ప్రతి హాస్పిటల్లో అది ఆపుతున్నది, ఇది ఆపట్లా. మనతో అయ్యేది ఆపుతాం, అవంది ఎందుకు ఆపుతాం? అయ్యేది ఆపుతాం, మా అవంది ఎట్ట ఆపుతాం? మీరు ఆలోచించండి. ఏంది ఇంకా మనం తెలుసుకోకపోతే ఎట్లమ్మా? ఒక మైకంలో మనం మారిపోతూ ఉన్నాం, ఒక మైకంలో పెరిగిపోతూ ఉన్నాం. యేసు ప్రభు ముందున్నా కానీ యేసు ప్రభుని కోరుకోలేని దొంగలు, యేసు ప్రభు ముందున్నా కానీ యేసు ప్రభుని కోరుకోలేని దొంగలు, యేసు ప్రభు గురించి తెలిసినా కానీ మంచి భక్తి చేయలేని విశ్వాసులు. అందుకే ఎవరు విశ్వాసులు ఎవరు అవిశ్వాసులు అని అడిగాను నేను. యేసు ప్రభు ముందున్నా కానీ యేసు ప్రభు నాకు తెలియదు, వాళ్ళు గుర్తుపడతల్లా. దొంగలు హృదయం మొత్తం అది నింపబడిపోయింది, బహుశా రెండో దొంగ అనుకుంటాడు. వాస్తవానికి రెండో దొంగ కోరుకోవాల్సిన విషయం ఏంటి? 10,000 రూపాయలు అప్పు ఉంది. ఇప్పుడు గుడ్డోడు వచ్చాడు యేసు ప్రభు కాడికి. గుడ్డోడు ఏం కోరుకుంటున్నాడు? కళ్ళు మనం కోరుకుంటున్నాడు. కుష్ఠరోగం ఏం కోరుకుంటున్నాడు? శుద్ధిగా చేయమని కోరుకుంటున్నాడు. ఇప్పుడు సిలువ మీద ఉన్నవాడు ఏం కోరుకోవాలి? నన్ను రక్షించయ్యా, సిలువ మీద దించని కోరుకోవాలి. అందుకే వాడు అంటాడు ఫస్ట్ దొంగ, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అంటాడు. ఏం కోరుకోవాలి రెండో దొంగ అంటే? రక్షణ కోరుకోవాలి, నేను సిలువ నుంచి దిగాలి, అది కోరుకోవాలి. కానీ అది కోరుకోవాలి. ఎందుకుమా? అది కోరుకున్నాడు అనుకో, వాడు దిగొచ్చి కిందకు వచ్చినా కానీ మళ్ళీ రోమా ప్రభుత్వం ఆ దొంగ పట్టుకుని మళ్ళీ సిలువ వేసిద్ది. వాడికి ఇప్పుడు ఏ పరిస్థితుల్లో అయినా సరే సిలువ దిగడం కష్టం. కానీ ఇప్పుడు ఒక సహవాసం కావాలి, ఆదరించే సహవాసం కావాలి, ప్రాణం పెట్టే సహవాసం కావాలి, ప్రాణం పెట్టేంతగా ప్రేమించే సహవాసం కావాలి, పరిశుద్ధుల సహవాసం కావాలి, నమ్మకస్తుల సహవాసం కావాలి, ప్రార్థన పరుల సహవాసం కావాలి, విశ్వాసం కలిగిన వాళ్ళ సహవాసం కావాలి. హల్లెలూయా. ఆ దొంగ కోరుకున్నాడు. ఆ దొంగని వెంటనే నా దేవుడు చెప్తాడు, సరే నువ్వు నాతో కూడా ఎవరితో కూడా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు. ఎంత సంతోషించుంటాడో. బహుశా 2004 సంవత్సరం 3 సంవత్సరం 4 సంవత్సరంలో కనుక ఆ దొంగ ఉండుంటే వాడు ఏం పాడుకున్నాడు తెలుసా? నా శ్రమలుగా అనిపించలేదే. కంపల్సరీ పాడుకునేవాడు ఈ పాట. నా శ్రమలుగా అనిపించలేదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్తాను దేవుని సేవకుడికి, దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాల్సిన సత్యమైన మాట ఏం తెలుసా? ఒక మంచి జ్ఞానుల సహవాసాన్ని కోరుకోవాలి. మంచి వాళ్ళతో మనం సహవాసం చేయడం అలవాటు చేసుకోవాలి. ఎవరితో సహవాసం చేయాలో తెలుసుకోవాలి. ప్రజలో 3 స్నేహితులు కలిశారంట. 3 స్నేహితులు చాలా మంచివాళ్ళు. ఊరు మొత్తం వారి గురించి బాగా సాక్ష్యం ఇస్తూ ఉంది. వీళ్ళు 3 కలిసి ఒక వ్యాపారం చేయాలనుకున్నారు. ఇవే వ్యాపారం చేస్తే బాగుంటుంది ప్లాన్ చేసుకున్నారు. వ్యాపారం చేయడం స్టార్ట్ చేశారు. వ్యాపారం చేసిన 15 రోజులకి 2 నెలలకి పోలీసులు వచ్చి పట్టుకెళ్ళారు. ఏం చేశారంటే ఒక అపార్ట్మెంట్ తీసుకున్నారంట. నెలకి 25,000 30,000 కట్టి ఒక అపార్ట్మెంట్ మొత్తం తీసేసుకొని ఆ అపార్ట్మెంట్ లోపల పూల కుండీలు ఉంటాయే, పూల కుండీల్లో గన్సాయి మొక్కలు పెంచుతున్నారు. ఎవరికి నచ్చింది తెలివి? అపార్ట్మెంట్ ఇలాంటి ఇల్లు తీసుకొని పెద్దది, దానిలో పూల కుండీలు పెట్టేసేసి ఆ పూల కుండీలో గంజాయి పెంచుతున్నారు. రోజు వస్తున్నారు, టిప్ టాప్కి వస్తున్నారు, తలపేసుకుంటున్నారు, నీళ్ళు పడుతున్నారు, అది చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అందరూ అనుకుంటున్నారు వాళ్ళు ఉద్యోగానికి పోతున్నారేమో, వ్యాపారానికి పోతారేమో అనుకుంటున్నారు.
కానీ చెట్లు కదండి, వాసన వస్తాయి కదా. ఏంది ఇక్కడ నుంచి అది వాసన వస్తుందని చెప్పి చూస్తే పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. చూస్తే దశ మొత్తం కుండీలు, ఆ కుండీల్లో గంజాయి మొక్కలు. 3 స్నేహితులు పోలీసులు అరెస్ట్ చేసేసారు. చంపినోడికైనా బెయిల్ దొరికిద్దేమో, కానీ గంజాయి వ్యాపారం చేస్తున్నకి బెయిల్ దొరకదు. లాస్ట్ టైం ఒంగోలు జైలుకి నేను పోయినప్పుడు చాలామంది వచ్చి కూర్చున్నారు. ఏంటయ్యా అంటే గంజాయి వ్యాపారం వాళ్ళంతా. స్నేహం చూడండి, ఆ 3 స్నేహం ఏమైపోయింది? ఇప్పుడు 3 తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టింది. దేవుని బిడ్డలారా, మన బిడ్డలైనా సరే మనమైనా సరే మంచి జ్ఞానవంతుల సహవాసం చేస్తే మనం ఎలా మార్చబడతాం? జ్ఞానవంతులుగా మార్చబడతాం. యాకోబు రాస్తూ మాట్లాడు. ఆమేన్ అన్న చెప్పండి. ఆమేన్. ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా, రేయ్ నీకెందుకు జ్ఞానం, నీ వయసు ఎంత, నీ బతికెంత, రే మీకెందుకు, మీరు పేదవాళ్ళు, తినడానికి గతిలో ఉన్నవాళ్ళు, మీకెందుకు జ్ఞానం అని గద్దించడంట. అడిగిన ప్రతి ఒక్కరికి ధారాళంగా అనుగ్రహిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకంలో జ్ఞానులే యేసు ప్రభు పాదాల దగ్గర సాష్టాంగపడ్డారు, సాగిలపడ్డారు అని మత్తయి సువార్తలో మనం చదువుతాం. 2వ అధ్యాయంలో వాళ్ళు సాగిలపడ్డారంట యేసు ప్రభు దగ్గరికి వచ్చి. లోకంలో ఉన్న జ్ఞానులు. మనకి జ్ఞానుల సహవాసం కావాలి. మంచి మార్గంలో బోధించి మంచి మార్గంలో నడిపించే మంచి జ్ఞానుల సహవాసం మనం చేయాలి. అలాంటి ఆత్మ, కృప, అభిషేకం నాకు, మీకు, మనందరికీ, మన సహవాసం అంతటికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్.